అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ సవతి తల్లి స్వార్థం 5వ భాగం. మరోవైపు వంటింట్లో సువర్ణ ఒక బౌల్లో ఏదో కలుపుతూ ఉంది. ఇంతలో గిరీశం అక్కడికి వచ్చి ఇలా అంటున్నాడు. అమ్మాయి సువి, బాగా ఆకలిగా ఉంది, ఏదైనా టిఫిన్ ఉందా అని అడిగాడు. సువర్ణ చేస్తున్న పని చూసి, ఏంటి సువి, ఇంకా ఏదో కలుపుతున్నట్టున్నావు, టిఫిన్ ఏమీ చేయలేదా? అంటే అబ్బాయి ఏమీ తినకుండానే వెళ్ళాడా అని ప్రశ్నార్థకంగా అడిగాడు. అప్పుడు సువర్ణ, లేదు మావయ్య, టిఫిన్ చేశాను, ఆయన తినేసి వెళ్లారు. ఒక్క నిమిషం ఆగు, ఇది కలిపి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది, నీ కూడా వడ్డించేస్తాను అని హడావిడి పడుతూ జవాబిచ్చింది. అది విన్న గిరీశం, అంత హడావిడి పడి చేస్తున్నావు, అసలేంటా కలిపేది అని ఆశ్చర్యంగా అడిగాడు. అందుకు సువర్ణ, స్వాతి కేక్ తినాలనుంది పిన్ని అని అడిగింది, అందుకే మావయ్య కేక్ బ్యాటర్ కలుపుతున్నా అని సువర్ణ చెప్పింది. మొత్తానికి సవతి కూతుర్ని దారిలో పెట్టుకోవడానికి మంచి ప్లానే చేసినట్టున్నా. కానివ్వు, ఆ పిల్ల నిన్ను ఎంత నమ్మితే అంత మంచిది మనకి. అప్పుడు సువర్ణ తన మనసులో, పిచ్చి మావయ్య, ఎవరిని ఎలా వంచాలో ఎవరిని ఎక్కడుంచాలో నాకు తెలీదా? చూస్తుండు, నిన్ను కూడా ఎలా పంపుతానో ఎక్కడికి పంపుతాను. నీ మేనకోడల్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు అని మేనమావని మించిన కన్నింగా ఆలోచిస్తూ అనుకుంది. ఇంతలో హాల్లో నుంచి ఒక్కసారిగా పెద్దగా స్వాతి అరుపు వినపడింది. ఆ అరుపు విని సువర్ణ గిరీశం ఇద్దరూ కంగారు పడుతూ అక్కడికి వెళ్లి చూశారు. స్వాతి మెట్ల మీద నుంచి పడినట్టు తెలిసే విధంగా చివరి మెట్టు దగ్గర పడి ఉంది. పైన మొదటి మెట్టు మీద గోపి నిలబడి ఉన్నాడు. గబగబా స్వాతిని చేతిలోకి తీసుకుని హాస్పిటల్కి బయలుదేరింది సువర్ణ. అప్పటికి స్వాతి తలకి గట్టిగా దెబ్బ తగలడంతో రక్తం వస్తుంది. అప్పుడు సువర్ణ మేనమావతో ఇలా అంటుంది. మావయ్య, నేను స్వాతిని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను గాని నువ్వు చిన్నోని చూసుకుంటూ ఇంట్లోనే ఉండు. లేదమ్మాయి, నేను కూడా వస్తాను, ఒక్కదానివే ఏం వెళ్తావు అని అన్నాడు. అందుకు సువర్ణ, పర్వాలేదు మావయ్య, నేను తీసుకెళ్తాను, చిన్నాన్ని జాగ్రత్తగా చూసుకో నువ్వు అని చెప్పేసి సువర్ణ వెళ్ళిపోయిన తర్వాత అసలు స్వాతి మెట్ల మీద నుంచి ఎలా పడిందో అక్కడున్న సువర్ణ కొడుకు గోపీకి తెలుసుంటుందని గిరీశం ఇలా అంటున్నాడు. ఒరేయ్, ఇలా రారా అబ్బాయి అని పిలిచాడు. ఆ పైన మెట్ల మీద నుంచి గోపి కిందకు దిగి గిరీశం తాతయ్య దగ్గరికి వచ్చాడు. వాడితో గిరీశం, ఎరా అబ్బాయి, మీ అక్క ఎట్టా పడిపోయిందో చూసావా అని అడిగాడు. ఆ మాటకి గోపి కస్సుమని కోపంతో ఇలా అంటున్నాడు. తను స్వాతి, మక్క కాదు, నేనే మెట్ల మీద నుండి తోసేశాను అని చెప్పాడు. ఆ మాట వినగానే గిరీశానికి జలక్ తగిలినట్టయింది. తేరుకొని గోపితో, నువ్వు దోశావా? తప్పు కదరా, అట్ట తొయ్యొచ్చా అని కొద్దిగా మానవత్వం చూపిస్తూ అడిగాడు. అప్పుడు గోపి, ఏం కాదు, తను మా ఇంట్లో ఉంటే మాకు ఇల్లుండదు, మాకు డాడీ ఉండడు, అందుకే తను వెళ్ళిపోవాలంటే ఇలాగే చెయ్యాలి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పేశాడు. అది విన్న గిరీశం, ఏంటి, తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా, లేదంటే ఇల్లుండదా? ఇవన్నీ ఎవరు చెప్పారా నీకు? మా మమ్మీ చెప్పింది. ఆ స్వాతి ఇంట్లో ఉంటే మాకేమీ ఉండవని చెప్పింది, అందుకే వాళ్ళ ఇంటికి పంపించేయాలని ఆ స్వాతిని తోసేశాను అని చెప్పాడు గోపి. అది విన్న గిరీశానికి విషయం మొత్తం అర్థమైంది. అప్పుడు మనసులో, అంటే నా మేనకోడలికి ఆ సవతి కూతురు మీద ఎంత కక్షుందా? తన కొడుక్కి కూడా ఆ పిల్ల మీద ఇంత ద్వేషం నూరుపోసింది. కానీ తను మాత్రం పిల్లకి నచ్చినవి చేసుకుంటూ ఆ పిల్లని దగ్గరికి చేసుకోవాలని చూస్తుంది. అంటే ఈ పిల్ల ఆస్తి కోసం నేను చెప్పిన తర్వాత నటన మొదలు పెట్టలేదన్న మాట. అంతకుముందే మొదలుపెట్టింది. అంటే ఇది నాకన్నా ముందే ఇంకా ఏదో ప్లాన్లో ఉంది. అమ్మ నా మేనకోడ్లోయ్, నన్నే మించిపోయావా? చాలా స్పీడ్లో వెళ్తున్నావు, నీ స్పీడ్కి నేను బ్రేకులు వేస్తాను కదా అంటూ తన ఫోన్ తీసుకుని వినోద్కి కాల్ చేశాడు. అబ్బాయ్, మన స్వాతి మెట్ల మీద నుంచి కింద పడిపోయిందిరా, గట్టిగా దెబ్బ తగిలింది, బాగా రక్తం కూడా వచ్చేసింది. పిల్లని సువి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. నన్ను పిల్లాడితో ఇంట్లోనే ఉండమంది, నాకెందుకో కంగారుగా ఉందబ్బాయ్ అంటూ లేని కంగారుని నటిస్తూ సువర్ణని మొగుడి దగ్గర ఇరికించటానికి ఏదో మాస్టర్ ప్లానే వేశాడు. అటు హాస్పిటల్లో స్వాతిని చెక్ చేసిన డాక్టర్ సువర్ణతో ఇలా అంటున్నాడు. మరేం పర్వాలేదమ్మా, మెట్ల మీద నుంచి పడినందుకు దెబ్బ గట్టిగా తగిలింది, ట్రీట్మెంట్ చేసి డ్రెస్సింగ్ చేశాం, ఇప్పుడంతా ఓకే, కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు.
ఆ మాట విన్న సువర్ణ రిలాక్స్ అయింది. అప్పుడు మనసులో అమ్మయ్యా, గండం గడిచింది. ఏదోలాగా ఆయనకి ఈ విషయం 4 రోజులు ఆలస్యం చేసి చెప్పాలి. ఏదోలాగా మేనేజ్ చేయాలి, లేదంటే పిల్లని చూసుకోలేవా అని నా మీద పడతాడు అని అనుకుంది. ఇంతలో ఇంటి నుంచి గిరీశం సువర్ణకి ఫోన్ చేసి, సువి, ఎట్టా ఉందమ్మా ఇప్పుడు పిల్లకి? ప్రమాదమేమీ లేదు కదా అని అడిగాడు. అందుకు సువర్ణ, లేదు మావయ్య, అంత బాగానే ఉంది. కుట్లేసి డ్రెస్సింగ్ చేశారు. పోనీలే అమ్మా, మామూలు దెబ్బే కదా. సరే గాని ఈ చిన్నోడు ఇంట్లోనే ఉండి ఆడుకోరా అంటే మాట వినట్లేదమ్మా. బయటికి వెళ్ళి ఆడుకుంటానని మారం చేస్తున్నాడు. ఇప్పటికే ఆడుకుంటూ ఆ పిల్ల దెబ్బ తగిలించుకుంది కదా. ఇప్పుడు ఈడు మాత్రం జాగ్రత్తగా ఆడతాడా అని భయానికి బయటికి పంపటం లేదు. వాడేమో ఏడుస్తున్నాడు. పోనీలే మావయ్య, బయటికెళ్ళి ఆడుకొని వాడిని ఇంట్లోనే ఉంచి ఏడవకుండా ఆపాలంటే నువ్వు ఆపలేవు. కాసేపు బయట ఆడుకుని వస్తాడు, వాడిని వదిలే అని చెప్పింది. ఆ మాట విని గిరీశం ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలో సువర్ణ ఉన్న హాస్పిటల్కి వినోద్ కంగారుగా వచ్చాడు. వినోద్ని అక్కడ చూసి సువర్ణ షాక్ అయింది. ఈ విషయం భర్తకి వెంటనే చెప్పకూడదు అనుకున్నాక భర్తలా సడన్గా వచ్చేశాడని ఆ షాక్. కంగారుగా వచ్చిన వినోద్ సువర్ణతో ఇలా అంటున్నాడు, ఎలా జరిగింది సువర్ణ? ఇప్పుడెలా ఉంది స్వాతికి అని కంగారు పడుతూ అడిగాడు. అప్పుడు సువర్ణ, ఏమో అండి, మీరు వెళ్ళిపోయాక స్వాతి కేక్ కడిగిందని నేను బ్యాటర్ కలుపుతున్నాను. ఇంతలో మావయ్య వచ్చి టిఫిన్ పెట్టమన్నాడు. మావయ్యకి వట్టిద్దామని వెళ్తున్నాను. ఇంతలో స్వాతి అరుపు వినిపించింది. కంగారుగా హాల్లోకి వచ్చి చూస్తే మెట్ల మీద నుండి కాలు జారినట్టుంది, కింద పడిపోయింది. అందుకేనండి వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చేశాను. ట్రీట్మెంట్ అయ్యింది, కుట్లేసి కట్టు కట్టారు. ప్రాబ్లం అయితే ఏమీ లేదని డాక్టర్ గారు చెప్పారండి అని భర్తని సమాధానపరిచే విధంగా జవాబిచ్చింది. ఆ మాటకి వినోద్ మౌనంగా ఉన్నాడు. అప్పుడు సువర్ణ ఉండబట్టలేక, ఇంతకీ మీకెవరు చెప్పారండి మేము ఇక్కడున్నామని? కంగారులో మీకు ఫోన్ చేయాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు అని అమాయకంగా మంచితనం నటిస్తూ వినోద్తో అంది. నాకు మీ మామయ్య ఫోన్ చేసి చెప్పాడు. పాపం ఆయన చాలా కంగారు పడిపోయాడు అని చెప్పాడు. ఇక అప్పుడు సువర్ణకి విషయం అర్థమైంది. తనని ఇరికించటం కోసం ఇదంతా మామయ్య చేసిన పని అని తెలుసుకుంది. అప్పుడు తన మనసులో, మావయ్య, ఇది నీ పనా? చెప్తాను నీ సంగతి. నిన్ను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలీదా? ఇంకెన్ని రోజులు ఆడతావో నేను చూస్తానుగా అని అనుకుంది. ఇక ఇంతలోనే వినోద్ ఫోన్ రింగ్ అయింది. వినోద్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఫోన్ చేసింది గిరీశం. చాలా కంగారు పడుతూ వినోద్తో, అబ్బాయి, ఎవరో కొందరు మనుషులు బండి మీద వచ్చి బయట ఆడుకుంటున్న మన చిన్నోడిని ఎత్తుకెళ్ళిపోయారు. నేను వాళ్ళని వెంబడించాను గాని మిస్ అయ్యారబ్బాయి. నాకు కంగారుగా ఉంది, ఏదోటి చెయ్యి అని చెప్పాడు. ఆ మాట వినగానే వినోద్ షాక్ అయ్యాడు. ఏంటి బాబాయ్ మీరనేది? చిన్నోడిని కిడ్నాప్ చేశారా అని అన్నాడు. ఆ మాటకి సువర్ణ కూడా షాక్ అయింది. ఏంటండి, మన బాబు కిడ్నాప్ అయ్యాడా అని కంగారు పడుతూ అడిగింది. ఆస్తుల కోసం మేనమావ కోడళ్ళు ఎత్తులకి పై ఎత్తులు వేయటం వల్ల వచ్చిన చిక్కులే ఎక్కువవుతుంటే ఇప్పుడు ఉన్నట్టుండి గోపిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎవరు చేసుంటారు? ఎందుకు చేసుంటారు? స్వాతి జీవితంతో ఆడుకోవాలనుకుంటున్న సువర్ణ ఆశ తీరుతుందా? కిడ్నాప్ అయిన కొడుకుని వినోద్ సువర్ణలు సేఫ్గా విడిపించుకోగలరా లేదా? అసలు ఈ కిడ్నాప్ నిజమేనా లేక గిరీశం ఆడుతున్న కొత్త నాటకమా? ఇవన్నీ తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలి. ఇది వాల్టి స్టోరీ. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.